నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్‌లో దిల్సుఖ్ నగర్‌లో మెట్రో పిల్లర్ 1552 మీ సేవా రోడ్, మంజు సుధా హాస్పిటల్. పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు, సాయంకాలం 6 నుంచి 8 వరకు పనిచేస్తాను. మిత్రులు అడుగుతున్నారు హస్తప్రయోగం గురించి చెప్పండి అని. హస్తప్రయోగం వల్ల కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు ఉన్నాయి. లాభాలు ముందు మాట్లాడుకుందాం, తర్వాత నష్టాల గురించి కూడా చెప్తాను. లాభాలు ఏమిటి అంటే, హస్తప్రయోగం చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావు. ఇప్పుడు లేకపోతే పిల్లలు ప్రాస్టిట్యూట్స్ దగ్గరకు అలా వెళ్ళినప్పుడు వీళ్ళకు కొన్ని వ్యాధులు అంటుకునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అది హెచ్ఐవి అయితే జీవితాంతం ఉంటుంది. సో అలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. రెండోది, ప్రతిసారి పార్ట్నర్ ఉండరు. ఒక్కోసారి మనం జర్నీలో ఉంటాం, లేదా పార్ట్నర్ జబ్బుపడి ఉంటారు, అప్పుడు వాళ్ళకి ఓపిక ఉండదు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా హస్తప్రయోగం చేసుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఇంకా మూడో పాయింట్, ఆడవాళ్ళు చేసుకుంటారు హస్తప్రయోగం, మగవాళ్ళు కూడా చేసుకుంటారు. కేవలం మగవాళ్ళే చేసుకుంటారు అనుకోవడం పొరపాటు. మగవాళ్ళు ఏంటంటే చేత్తో దాన్ని రకరకాలుగా పొజిషన్లో పెట్టుకోవడం కానీ, ఊపడం కానీ, లేదా ఒక దిండు మీద పడుకొని నడుంతో థర్స్ట్ చేయడం కానీ, ఇదంతా మగవాళ్ళు చేస్తుంటారు. ఆడవాళ్ళు చేత్తో దాన్ని స్టిమ్యులేట్ చేయడం కానీ, దాని మీద ఒక మెత్తటి గుడ్డ వేసి ఆ గుడ్డను రబ్ చేయడం కానీ, లేదా క్యారెట్ వంకాయనో అందులో పెట్టేసుకొని తృప్తి పడడం కానీ, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి మాస్టర్బేషన్స్. ఇంకొక అడ్వాంటేజ్ ఏమిటి అంటే, ఎవరైతే రెగ్యులర్గా అయితే శృంగారము, లేకపోతే మాస్టర్బేషన్, ఏదో రకంగా లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తే మగవాళ్ళకు ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది తక్కువ శాతం వస్తుంది. ఎవరైతే సెలిబసీ అని ఎన్నడూ దాన్ని ఇజాక్యులేట్ కాకుండా కట్టి పెట్టేసుకుంటారో వాళ్లకు ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ ఈజ్, న్యాచురల్ హోల్స్ నుంచి వచ్చే వాటిని ఆపొద్దు. అది కళ్ళల్లో నీళ్ళైనా కావచ్చు, ముక్కుల నుంచి వచ్చే చీమిడైనా కావచ్చు, చెవిలో జివిలైనా కావచ్చు, నోట్లో ఉమ్మైనా కావచ్చు, మూత్రం కావచ్చు, లేదా పాటి కావచ్చు. ఏదైనా కూడా భగవంతుడు కొన్ని రంధ్రాలు పెట్టాడు. వీటిని నవరంధ్రాలు అంటారు. వేదాంత శాస్త్రంలో దీన్ని నవరంధ్రపురి అంటారు. ఈ ఊరికి 9 రంధ్రాలు ఉన్నాయి. ఈ శరీరానికి 9 రంధ్రాలు ఉన్నాయి. ఆ లెక్కన వాళ్ళు చెప్తారు. ఎనీహో, న్యాచురల్గా వచ్చేదాన్ని మనం ప్రివెంట్ చేసినప్పుడు రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక న్యాచురల్ హోల్స్ నుంచి వచ్చే ఏ లీకేజ్ను ఆపకూడదు. ఒక్కొక్కసారి 82 ఇయర్ ఓల్డ్ పెద్ద మనిషి నా దగ్గరికి తీసుకొస్తారు. ఆయన చెప్తాడు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, భార్య చనిపోయి 1 or 2 years అయింది. ఇప్పుడు ఆ పెద్ద మనిషిని మనం పెళ్లి చేసుకోమని చెప్పడానికి లేదు. వారి ఆర్థిక పరిస్థితులు కానీ, వారి శారీరక ఆరోగ్యం కానీ, ఇవన్నిటికీ సోషల్ ఇన్హిబిషన్స్, వీటన్నిటి వల్ల వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకునే పొజిషన్లో ఉండరు. కొద్దిమంది ఈ కాలంలో ఉంటున్నారు, బట్ చాలామందికి ఆ పరిస్థితి ఉండదు. కనుక నేను వాళ్ళకి చెప్తాను, పెద్దాయన మీరు చేత్తో ఊపి మధ్య మధ్య నెలకోసారో 2 నెలలకోసారో లోపల ఉన్న ఫ్లూయిడ్ తీసేయమనే చెప్తాను. సో మాస్టర్బేషన్ వల్ల ఇవన్నీ మంచివి. ఇకపోతే ముఖ్యంగా చదువుకునే పిల్లలు, ఉద్యోగం లేని వాళ్ళు, ఆదాయం లేని వాళ్ళు, వాళ్ళకు మాస్టర్బేషన్ చేయకపోతే ఒక రకమైనటువంటి అసంతృప్తి, ఒక అనీజీనెస్ ఉంటుంది. సో మాస్టర్బేషన్ తర్వాత వాళ్ళు రిలాక్స్ అవుతారు. కనుక వాళ్ళు మాస్టర్బేషన్ మనం వద్దంటే ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి పోయినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. కనుక మాస్టర్బేషన్ చేసుకోమనే చెప్పాలి. ఏదైనా కానీ అతి సర్వత్రా వర్జయేత్ అంటాడు. ఏదైనా ఎక్కువ చేస్తే డ్యామేజ్ ఉంటుంది. కంపల్సివ్ న్యూరోసిస్, అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అనే ఒక వ్యాధి ఉంటుంది. దాంట్లో వాడు రోజుకు 10 సార్లు 20 సార్లు మాస్టర్బేట్ చేసుకుంటూనే ఉంటాడు. అట్లాంటి వాడికి తగ్గించుకోవాలి, లేదా ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలని చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ లెవెల్ పిల్లలు ఏమిటంటే, వాళ్ళు మాస్టర్బేట్ చేసుకోకపోతే వాళ్ళకు టెన్షన్ ఉంటుంది, చేస్తే అలసిపోయి నిద్రపోతారు, చదువుకోరు. కనుక వాళ్ళకి ఏం చెప్పాలంటే, వారానికి ఒక రోజు మీరు అవసరమైతే చేసుకోండి, మిగతా రోజులు చదువుకోమని చెప్పగలగాలి. కాకపోతే నష్టాలు ఏంటి అని, ఇప్పుడు గేదెకు దూడ చనిపోతే ఒక ప్లాస్టిక్ బొమ్మ పెట్టి వాడు పాలు పెడతాడు. ఆ చనిపోయిన దూడ శరీరం చర్మం వలిచి దాంట్లో గడ్డి పెట్టేసి ఒక బొమ్మలాగా చేసి దాంట్లోంచి పాలు పెడతాడు. 20 లీటర్లు ఇచ్చే గేదె 2-3 లీటర్లు ఇచ్చేసి 2-3 నెలలకు ఆపేస్తుంది. ఎందుకు? గేదెకు కూడా బ్రెయిన్ ఉంటుంది, అది కూడా గుర్తుపట్టగలదు. దానికి రావాల్సినటువంటి ప్రెషరు, చిన్న దూడ అరవడము, తోక ఊపడము, కళ్ళతో ఇలా అనడము, అవన్నీ ఉండవు. కనుక ఆ స్టిమ్యులస్, ఆడియో విజువల్ స్టిమ్యులస్ ఉండదు. కనుక దానికి వచ్చే పాలు తక్కువైపోతాయి. సో ఇలాగే మనుషులకు కూడా చాలా సంవత్సరాలు, డికేడ్స్ కొద్దీ సంసారం చేయకుండా కేవలం మాస్టర్బేషనే చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి నిస్పృహ, ఇందులో ఏమీ లేదు అనేది వస్తుంది. ముఖ్యంగా టచ్ ఉండదు కనుక దే గెట్ డిసప్పాయింటెడ్ అ లాట్. కనుక ఒక ఏజ్ దాటిన తర్వాత శృంగారంలో పాల్గొనడం మంచిది.
సో చాలామంది ఏం చేస్తారంటే భయపడతారు. ఒక్క ఇంద్రియ కణం పోయిందంటే 800 రక్త కణాలు పోయినవి అని. మరి లేడీస్‌కు ప్రతి నెల ఒక గ్లాసుడు రక్తం పోతుంది. వాళ్ళందరూ వీక్ అయిపోతున్నారా? కనుక వీక్‌నెస్ అనేది శృంగారంలో పాల్గొన్న వాళ్ళకు ఆరోగ్యంగా ఉంటారు. వీక్‌నెస్ రాదు. మాస్టర్బేషన్ చేసిన తర్వాత అలసిపోవచ్చు. లేదా శృంగారం చేసిన తర్వాత అలసిపోవచ్చు. అలసిపోవడం వేరు, వీక్‌నెస్ వేరు. కనుక మాస్టర్బేషన్ వల్ల ఎవరు వీక్ కారు. జనాలు వీళ్ళను మోసం చేయడానికి కోసమని ఇది ధాత్ సిండ్రోమ్ అని నార్త్ ఇండియాలో నీకు ధాతు పోతుంది అందుకనే నువ్వు వీక్ అయిపోయావని వాడిని బెదిరించి వాడికి రకరకాలైన మందులు ఇస్తుంటారు. ఫార్చునేట్లీ మనకు సౌత్ ఇండియాలో ఈ ధాత్ సిండ్రోమ్ గురించి పెద్దగా క్వాక్స్ భయపెట్టేది తక్కువ ఉంది. సో ఇందాక నేను చెప్పాను కదా, నష్టాలు అలసిపోవడం తప్పితే వేరే ఏమి ఉండదు. సో అది కొద్ది ఏళ్ళ తర్వాత అయినా కూడా వయసు వచ్చిన తర్వాత పెళ్ళి చేసుకోవాలి. పెళ్ళి మరీ డికేట్స్ కొద్దీ పోస్ట్‌పోన్ చేయకూడదు. ఇండియాలో 13, 12 ఏళ్ల నుంచే కోరికలు మొదలవుతాయి. మరి 40, 45 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే వాడికి ఒక 20, 25 సంవత్సరాలు మాస్టర్బేషన్ అలవాటైపోయిన తర్వాత వాడు మామూలుగా సంసారం చేయడానికి ఇబ్బంది పడతాడు. సో నా దగ్గర ఒకసారి కపుల్ వచ్చారు. ఆ కపుల్ ఏముందంటే, సార్ మా ఆయన నాతో బాగానే ఉంటాడు, కానీ పరిగెత్తుకొని బాత్రూంలోకి వెళ్తాడు. అక్కడ ఏం చేస్తాడని ఓ రోజు నేను నా సెల్ ఫోన్ వీడియో ఆన్ చేసి పెట్టి చూశాను. అక్కడ మళ్ళీ మాస్టర్బేట్ చేసుకుంటున్నాడు ఆయన. అంటే ఆయనకు మాస్టర్బేట్ చేసుకుంటే తప్ప తృప్తి లేదు. ఎందుకంటే కొన్ని డికేట్స్ కొద్దీ పెళ్లి కన్నా ముందు ఆయన దానికి అలవాటు పడిపోయాడు. మళ్ళీ అది వస్తే గానీ ఆయనకు ఆ తృప్తి లేదు. ఆమె అంది, నేను అందంగానే ఉన్నాను కదా సార్, అన్నీ బాగానే ఉన్నా. అమ్మ నువ్వు బాగానే ఉంటావు కానీ ఆయనకు అలవాటైంది కదా డికేట్స్ కొద్దీ, అందుకని అలా చేస్తున్నాడు అని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. శృంగారం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది. మాస్టర్బేషన్ అనేది ఒక వ్యక్తే ఉంటారు కనుక అది అసంపూర్ణమైనది. కనుక అసంపూర్ణమైనది అత్యవసర పరిస్థితులలో భార్య ఊళ్ళో లేనప్పుడు కానీ, లేదా ఆమెకు ఆరోగ్యం బాలేనప్పుడు కానీ ఆమెను హింసించవద్దు. ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు మాత్రమే మాస్టర్బేట్ చేసుకోవాలి. ఉట్టప్పుడు వీలైనంత వరకు భగవంతుడు సృష్టించినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండే శృంగారమే కంటిన్యూ చేసుకోవాలి. దీనివల్ల ఎట్లాంటి వీక్‌నెస్ రాదు. పెళ్ళైన తర్వాత ఎరెక్షన్స్‌లో ప్రాబ్లమ్స్ రావు. పిల్లలు పుట్టడానికి ఇబ్బంది ఉండదు.